స్తోత్రములు ప్రభా దేవ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి నిన్న మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకరుడివి, ఆలోచకర్త, మా జీవితాల్లో ఎంతైనా నమ్మదగిన తండ్రిగా మీరున్నారు అయ్యా. మీ ప్రేమకు, మీ కృపకు, మీ దయకు ప్రభా పాత్రులుగా మమ్మల్ని ఎంచారు ప్రభా. ఎన్నిక లేని మా జీవితాన్ని ప్రభా, అయ్యా యోగ్యత లేని మా బ్రతుకుల్ని తండ్రి అయ్యా మీ అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసునందు ప్రభువా మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఏమని తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించగలం, ఏ రీతిగా మిమ్మల్ని గణపరచగలం ప్రభువా. అయ్యా మా జీవితం అంతా తండ్రి మీ పాదాల చెంత పెట్టిన తండ్రి మీ రుణం మేము తీర్చలేం ప్రభువా. అయ్యా ఎందుకంటే ఇది మాది కాదయ్యా, ఈ జీవితం మాది కాదు ప్రభువా, మీరిచ్చిందే ప్రభువా. అయ్యా మీరిచ్చిన ఈ జీవితం ద్వారా ప్రభా, మీరిచ్చిన తండ్రి ఈ ధన్యకరమైన బ్రతుకు ద్వారా ప్రభా, ఈ యోగ్యకరమైన నాయన జీవితం ద్వారా తండ్రి మేమేమి చేయాలో తండ్రి నాయన తండ్రి మమ్మల్ని ఎందుకు ఈ లోకానికి ప్రభు తండ్రి మమ్మల్ని ఉంచారు, ఈ లోకంలో ప్రత్యేకంగా మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అని ప్రభు మేము గ్రహించుకోవటానికి తండ్రి నాయన తండ్రి మాకుండి మమ్మల్ని నడిపిస్తున్నాడని ఎరిగి మేము బ్రతకటానికి ప్రభా తండ్రి మా పక్షాన ఉన్నవాడు గొప్పవాడని ప్రభా, శక్తిమంతుడని, సార్వభౌమత్వం కలిగిన వాడని ప్రభు అయ్యా తండ్రి గ్రహించి ప్రభు మిమ్మల్ని తండ్రి నాయన ఎన్నో మార్లు ప్రభా మా తండ్రిని ఎన్నో మార్లు మేము దుఃఖపరుస్తున్నామని గ్రహించలేని జీవితాలు కలిగి ఉంటున్నాం తండ్రి దేవా. ఎందుకని ప్రభా మా బ్రతుకుల్లో తండ్రి ఎన్ని మార్పులు లేవు ప్రభు, మార్పు లేని జీవితాలు ప్రభు. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడిని ప్రభు. అయ్యా మేము కలిగి ఉన్నామని ఎరిగి కూడా ప్రభు మా జీవితాలు ఎలా పడితే అలాగా మేము బ్రతికేస్తున్నాం ప్రభు. దేవా మమ్మల్ని క్షమించండి. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. అయ్యా ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం ప్రభు. మీ ప్రేమ ఎంత గొప్ప తండ్రి, ఎంత లోతైంది ప్రభు, అది ఎంత ఎత్తైంది ప్రభు. అయ్యా దావీదు చెప్తున్నాడు ప్రభు, కీర్తనాకారుడైన దావీదు ప్రభు, అంధకారమైన లోయల్లో నేను ఉన్నప్పటికీ, ఆకాశంకు నేను ఎక్కిపోయినప్పటికీ, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా తండ్రి అక్కడ నేను ఉన్నాను ప్రభు. నీ కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయని ప్రభు, నువ్వు చూచుచున్నవాడు ప్రభు. అయ్యా ఓ తండ్రి నాయన నువ్వు కన్నులుండి చూడక, అయ్యా చెవులుండి వినక, అయ్యా చేతులుండి సహాయం చేయక ఉన్నవాడు కాదు ప్రభు. మీ నామము ఉన్నతమైనది ప్రభ, అత్యున్నతమైనది ప్రభ. ఓ తండ్రి దేవా, అయ్యా మీ నామానికి సాటి అయింది ఏది లేదు ప్రభ. అయ్యా ఆకాశము కంటే హెచ్చింపదగిన దేవుడు ప్రభ, ఆకాశం మహాకాశములందు ఆసీనుడై ఉన్న దేవుడు ప్రభ. అయ్యా ఎంత గొప్ప నామము ప్రభ, ఈ నామాన్ని కలిగి ఉన్న మేము ప్రభ. అయ్యా నువ్వు సెలవిచ్చావు, నేనున్నవాడిని అనువాడిని అంటున్నావు ప్రభ. అయ్యా నువ్వు మనుషుల చేత నిర్మించబడిన దేవుడు కాదయ్యా. అయ్యాగో తండ్రి నాయన మనుషులు నిర్మించిన దేవుడు ప్రభ. అయ్యా మీ స్వహస్తాలతో ప్రేమ మట్టిని తీసి ప్రేమ బొమ్మను చేసి ప్రేమ నీ జీవవాయువును ఊది ప్రేమ జీవించే వారుగా నాయన చేసుకున్నావు తండ్రి. అయ్యా ఈ మట్టి మానవులతో ప్రేమ సహవాసము చేయటానికి ఇష్టపడిన దేవుడు ప్రేమ. ఏమి చూసయ్యా మాలో పరిశుద్ధత ఉందనా, మాలో ప్రభ నీతి ఉందనా, మాలో యథార్థత ఉందనా? ఏమీ లేదు ప్రభ. అయ్యా కేవలం మీ కృప ద్వారా ప్రభ మమ్మల్ని ప్రేమించవు తండ్రి. అయ్యా తండ్రి మాలో ఉన్న అవధేయతను, మాలో ఉన్న అతిక్రమమును, మాలో ఉన్న లోబడుతుంది అయ్యా మాలో నుంచి తీసివేయటానికి ప్రభ అయ్యా మీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించావు కదయ్యా దేవా. తండ్రి అంటూ ప్రభ మిమ్మల్ని ఆరాధిస్తున్నా ప్రభ, తండ్రి అంటూ మా విన్నపాలు విన్నవించుకుంటేనే ప్రభ అయ్యా మేము మొరపెడుతున్నాం, మా మొరలకి జవాబు ఇవ్వవా అని వేడుకుంటూనే ప్రభువా. అయ్యా మా పనులు మేము, కార్యాలు మేము జరిగించుకునే వారంగా ప్రభు ఉంటున్నాము తండ్రి. అయ్యా మీ లేఖనం సెలవిస్తుంది,
మీ చింత యావత్తు నా పైన వేయండి. మీ భారం యావత్తు నా పైన వేయండి. అయ్యా వేసామన్న భ్రమలో తండ్రి, మా చింత మీకు చెప్పామన్న భ్రమలో ప్రేమ అయ్యా మా చింతను మేమే మోస్తూ, మా దేవుడు ఏమీ చేత కానివాడని, ఏమీ చెయ్యలేడని, మేమే చేసుకుంటామని ప్రేమ, మా ఇష్టానుసారం ప్రేమ బ్రతికేస్తున్నాం. నువ్వు చూస్తున్నావు ప్రేమ, నువ్వు చూస్తున్నావు తండ్రి. దేవా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా దేవుడు సాటి ఎవరు లేరు. వేల్పుల్లో మీకు సమమైన వారు ఎవరు అంటున్నాడు ప్రేమ భక్తుడు ప్రేమ. అవును తండ్రి, మీకు సమమైన వారు ఎవరు లేరు అయ్యా. జగతికి పునాది వేయబడకమును అయ్యా, అయ్యా నువ్వు ఉన్నవ దేవుడు, మీరు నిర్మించబడిన వాడు కాదు ప్రేమ. అయ్యా తండ్రి నాయన, మా జీవితాల ధోరణి ప్రేమ, మా బ్రతుకులు నడకలు ప్రేమ ఎలా ఉన్నాయో అవి మేము సరి చేసుకోకుండా అయ్యా తండ్రి, మా ఇష్టానుసారం మేము బ్రతికేస్తూ, మా ఇష్టానుసారం మేము నడుస్తూ ప్రేమ, మాకు నచ్చిన క్రియలు మేము చేస్తూ ప్రేమ, అందులోనే ఆనందం, అందులోనే సంతోషం అంటూ అయ్యా మమ్మల్ని చూసి సంతోషపరిచేవారు ఒకరు ఉన్నారని ఆయన్ని మరిచి ప్రేమ మేము జీవిస్తున్నాం. మా దేవుడు ఎలాంటి వాడు, ఎంత ఔన్నత్యం గలవాడు, ఎంతో రోషము గలవాడు అని మరిచి ప్రేమ, మా దేవుని యొక్క గుణ లక్ష్యములు తండ్రి మేము మరిచి ప్రేమ దేవా మేము బ్రతుకుతున్నాం. దేవా మా బ్రతుకుల ద్వారా తండ్రి మీ నామానికి మహిమ రావాల్సింది ప్రేమ. మా బ్రతుకుల ద్వారా తండ్రి మీ నామం కనపరచవలసింది. అవి జరగకుండా ప్రేమ ఎల్లప్పుడు ఎప్పుడు గాయపరుస్తున్నాయి ప్రేమ. అయ్యా మీరు మరలా సిలువ వేస్తున్నాయి ప్రేమ. మా నడవడికలు ఉంటున్నాయి ప్రేమ. దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా. క్రైస్తవులు అని చెప్పుకొని, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకొని అయ్యా మీ పేరు పెట్టుకొని జనాంగంగా తండ్రి నామకార్థంగా బ్రతికేస్తూ ప్రేమ తండ్రి విడిచిపెట్టిన రోతమైన బ్రతుకులను ప్రేమ మరలా మా జీవితంలోకి తెచ్చుకుని ప్రేమ అయ్యా. ఎక్కడయ్యా మీ నామం కనపరచబడేది అయ్యా, మీ బట్టే కదా నా నామం అన్ని జనాంగమయ్యా అవమానించబడుతుంది అంటున్నావు. అవును తండ్రి, మమ్మల్ని బట్టే కదా తండ్రి. దేవా మమ్మల్ని క్షమించండి, క్షమించండి తండ్రి. ఎంతో వేదన, ఎంతో బాధ అయ్యా మనుషులుగా మేమే తండ్రి మా కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను చూసి ప్రభు మేము నలిగిపోతున్నప్పుడు అయ్యా మమ్మల్ని నిర్మించినదే, మీ జీవాత్మను మాలో ఉంచినదేవు, ఈ లోకంలో ఉన్నవాడు కన్నా మాలో ఉన్నవాడని గొప్పవాడని సెలవిచ్చిన దేవు. మిమ్మల్ని ఎంత దుఃఖపరుస్తున్నామో తండ్రి, మిమ్మల్ని ఎంత గాయపరుస్తున్నామో ప్రభు అయ్యా. నువ్వు చూస్తున్నావు ప్రభు, ఏ భయము లేకుండా ప్రభు నువ్వు వింటున్నావు, ఏ భయము లేకుండా మా ఇష్టానుసారం మేము బ్రతికేస్తున్నాం ప్రభు అయ్యా. తండ్రి నశించిపోతున్న వారి కొరకు అయ్యా మొరపెట్టవలసిన మేము, అనేక మందికి మాదిరికరమైన జీవితాలు చూపించవలసినవి అయ్యా. మా జీవితాలు ప్రభు ఏ మాదిరి ఉందయ్యా అయ్యా. మీ దేవుడు ఎలాంటి వాడు, ఎలా చూపిస్తారన్నప్పుడు ప్రభు అయ్యా మా ద్వారానే, మా జీవితాల ద్వారానే కదయ్యా మిమ్మల్ని చూపించగలరు. మీ దేవుని యొక్క ప్రేమను మీరు ఎలా చూపించగలరండి అయ్యా? మా ద్వారానే కదయ్యా మేము చూపించగలం అయ్యా. ఇవన్నీ విడిచి, ఇవన్నీ మరచి ప్రభు అయ్యా తండ్రి ఏ క్రియలు మేము చూపిస్తున్నాం, ఎవరి యొక్క తండ్రి లక్షణాలు మేము చూపిస్తున్నాం అయ్యా. క్రీస్తు ప్రేమ పెట్టుకొని అయ్యా మాలో ఉందని భ్రమలో ఉంటూ అయ్యా క్రీస్తు పేరు ధరించే ప్రభు అయ్యా మేము చేసే కార్యాలు, మేము చూసే చూపులు అన్ని తండ్రి ఎవరు కలిగి ఉన్నాయో అయ్యా గ్రహించలేని అజ్ఞాన స్థితిలో ప్రభు ఉండిపోతున్నాం తండ్రి అయ్యా. అయ్యా మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. సహాయం చేయగల దేవుడు నీవు ప్రభు. మీరు ఎంత దీర్ఘశాంతుడో ప్రభు, మీరు ఎంత సహిస్తున్నారో ప్రభు అయ్యా.
దేవా, ఇది మా పట్ల తండ్రి మీరెంత ప్రణాళిక కలిగి ఉన్నారు అయ్యా. అనాడు ప్రభు ఇశ్రాయేలు ప్రభు తండ్రి, మా దేవుడు ఇలా ఉంటాడని ప్రభు ఒక విగ్రహాన్ని దూడనైనా పోత పోసుకొని ప్రభు ఆరాధించి నాయన ఇష్టానుసారం బ్రతికినప్పుడు ప్రభు ఓ తండ్రి నాయన మీ సేవకుడైన ప్రభు మోషే తండ్రి అయ్యా, మీరు ఇచ్చిన తండ్రి ఆజ్ఞ పలకలు విసిరేసి ప్రభు ఎంతో తండ్రి రోషం కలిగి తండ్రి మీ కొరకు నిలవబడినప్పుడు అయ్యా మీరు ప్రభు ఎంతో మంది తండ్రి నశించిపోవటానికి వెంటనే శిక్ష రావటానికి ఆనాడు జరిగింది ప్రభు. అయ్యా ఈనాడు నువ్వు కృపగల దేవుడు ప్రభు. అయ్యా ఎవరు ఎలా బ్రతుకుతారు అలా బ్రతకని అంటున్నావు ప్రభు. అన్యాయం చేసిన వాడు అన్యాయం చేయని అంటున్నావు ప్రభు. నీతి గలవాడు నీతిగా బ్రతకని అంటున్నావు ప్రభు. ఒక రోజు ఉందంటున్నావు ప్రభు. ఆ రోజు తాళగలిగిన వారెవరు ప్రభు? ఆ రోజు మీ ముందు నిలబడగలిగిన వారెవరు ప్రభు? ఆ రోజును మరిచి ప్రభు అయ్యా ఒక దినం ఉందని, ఆ దినం తేజోమయుడైన నీతి సూర్యుడైన దేవుని అంత నిలవబడాలని, యోధా గోత్రము సింహం ముందు నిలవబడాలని మరిచి అయ్యా దేవా ఎలా పడితే అలా బ్రతుకుతున్న బ్రతుకుడు నువ్వు చూసి సంతోషించే దేవుడు కాదు ప్రభు. ఆ దినం ప్రభు ఎందు తలెత్తుకొని నిలబడగలవారుగా ఉండే ప్రజలే తండ్రి. అయ్యా ఇది ఊరికనే వచ్చింది కాదయ్యా. అయ్యా ఎంతో మంది ప్రజలు ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు అయ్యా. ఈ రక్షణ క్రైస్తవుడనే పేరు ఊరికనే వచ్చింది కాదయ్యా. అయ్యా మీ అద్వితీయ కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు అయ్యా మమ్మల్ని. అయ్యా మీ కుమారుని యొక్క ప్రేమను నిర్లక్ష్య పెడుతూ ప్రేమ మమ్మల్ని ఆయన పుట్టువారంగా మమ్మల్ని ఏమీ ఏర్పరచుకోలేదు ప్రేమ. అయ్యా పిలువనంపుడే అన్నావు ప్రేమ, అన్నాడు ప్రేమ. మీ వాక్యంలో తిరస్కరించారు అయ్యా. మీ విందుకు మీరు నేను పిలిచినప్పుడు ప్రేమ ఎడ్లు కొనుక్కున్నానని ఒకరు, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను ఒకరు, నా తండ్రి విడిచిపెట్టి రాకూడదని ఒకరు ప్రేమ షాకులు చెప్పినప్పుడు అయ్యా నువ్వు వీధిలోకి పంపించి అయ్యా పత్రికలు ఇచ్చినప్పుడు ప్రేమ అయ్యా వచ్చిన వారు ప్రేమ ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారిని ప్రేమ అయ్యా చీకటి గదిలో వేసేసారు, వేసి తలుపు వేయండి అన్నావు ప్రేమ. ఆ పరిస్థితులు గ్రహించలేని స్థితిలో ప్రేమ ప్రజలున్నారు అయ్యా. అంధత్వంలో తండ్రి మునిగిపోతున్నారు. ఈ యుగ దేవత వారు మనోనేత్రం గుడ్డితనం కలుగుతారు అయ్యా. మీ ప్రేమను ఎరగిన ప్రజలు అలా బ్రతికిన తండ్రి ఒక అర్థం ఉంది. మీ ప్రేమను ఎరిగి మీ దగ్గర నుంచి ఎన్నో మేలు ఉపకారములు పొందుకొని అయ్యా అలా బ్రతుకున్న బ్రతుకులు అయ్యా, భయం లేని బ్రతుకు, భక్తి లేని బ్రతుకులు, దేవుడు ఎవరో తెలియని బ్రతుకులు ప్రభు. ఆ దేవుడు ఎంత ఔన్నత్యం గలవాడు, ఎంత సార్వభౌత్వం కలగవాడు, ఆయన గుణలక్షణములు ఏమిటో ఎరగనిది వారు. అయ్యా నా దేవుడు ఎలాంటి వాడో నేను ఎరిగితే అయ్యా నేనేంటో నాకు తెలుస్తుంది ప్రభు. అయ్యా నా సృష్టికర్తని తండ్రి ఎలాంటి వాడని నేను ఎరిగితే నేనేంటో నాకు తెలుస్తుంది ప్రభు. అలా బ్రతుకును బ్రతుకులు ప్రభు చూస్తున్నావయ్యా. అయ్యా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఎందుకంటే మా బ్రతుకులు అంధకారమైన చీకటిలో సంచరించినప్పుడు ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మా పక్షాన మమ్మల్ని తీసుకొచ్చి ప్రభు అయ్యా బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలు ప్రభు అయ్యా, ఈ లోకంలో కొట్టుకుపోతున్న ప్రజలు అయ్యా ఓ తండ్రి నాయన ఒక మంచి స్థితిలో ప్రేమ
అయ్యా ఈ లోకానికి వెలుగుగా నాయన ప్రకాశించండి అని సెలవిచ్చిన దేవుణ్ణి. అయ్యా ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉండండి, ఒక మంచి రుచికరమైన వారుగా ఉండండి సెలవిచ్చిన దేవుని మరిచి ప్రభు. అవును తండ్రి. అయ్యా మా దేవుడు ఎలాంటి వాడు మేము రుచి చూస్తే ప్రభు మా జీవితాలు కూడా రుచికరంగానే మారుతాయి ప్రభు. అయ్యా మా దేవుని యొక్క రుచి మేము చూడకుండా ప్రభు అయ్యా మా జీవితాలు ఎలా రుచిగా ఉంటాయని గ్రహించే తండ్రి జ్ఞానాన్ని ప్రభు అయ్యా ఈ ప్రజలకు దయచేయండి ప్రభు. సహాయం చేయండి అయ్యా. నీ పేరు పెట్టుకోండి అయ్యా. క్రీస్తు పేరు ధరించి ప్రభు మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ప్రభు, నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ ప్రభు అవి విశ్వాసగా నామకార్థంగా బ్రతుకుతున్న వారి కన్నులు తెరవండి ప్రభు. వారి మనసులు వారి ఆలోచనలు తండ్రి అయ్యా తండ్రి తెరవండి ప్రభు. దేవా మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి ప్రభు. అయ్యా తండ్రి నా అంటూ ప్రభు మీ పాదాల చెంత ప్రభు సమయోచితమైన సహాయం వేడుకుంటే చాలయ్యా. మీ కృపాసనము దగ్గర ప్రభు మొరపెట్టుకుంటే చాలయ్యా. అయ్యా ఏ ఒక్క మరణను తోసివేసే దేవుడు కాదు ప్రభు. అయ్యా ఏ యోగ్యత లేదు, ఏ అర్హత ఉందని ప్రభు మా మొరలు ఆలకిస్తున్నారు ప్రభు. అది కేవలం మీ కృపను బట్టే కదా ప్రభు, మీ ప్రేమను బట్టే కదయ్యా, మీ దయా సంకల్పం బట్టే కదయ్యా. దేవా మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి అయ్యా. ఇంత గొప్ప ప్రేమను, ఇంత గొప్ప కృపను ఎలా నిర్లక్ష్యం చేసి తప్పించుకుంటాం ప్రభు. ఇంత గొప్ప రక్షణ ఆనందాన్ని మేము ఎలా నిర్లక్ష్యం చేసి మేము తప్పించుకుంటాం ప్రభు. అయ్యా మా ముందు సమస్తాన్ని బయలుపరచు. ఏది మా ముందు మరుగు చేయలేదు ప్రభు. అయ్యా మీరు ప్రతి దినము ప్రతి క్షణము తండ్రి మీ మాటల ద్వారా అయ్యా మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నావు కదయ్యా. అయ్యా ఇది మాకు తెలియదు అంటానికి ఏది లేదు ప్రభు. అయ్యా సమస్తాన్ని మీరు తెలియజేస్తున్నారు ప్రభు. అయ్యా మీరు ఏర్పరచుకున్న సేవకుల ద్వారా అయ్యా మీ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా అయ్యా మాకు తెలియజేస్తున్న దేవుడు. అవును తండ్రి, వింటూనే అవి మా హృదయాల్లోకి చేర్చుకోకుండా ప్రభు చెవిటి భూముల్లో ప్రభు అయ్యా మీ పరిశుద్ధమైన మాటలు, మీ శ్రేష్టమైన మాటల్ని మా హృదయాల్లోకి వెళ్ళకుండా ప్రభు మా చెవులు మూసుకుంటూ ప్రభు తండ్రి ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అని తండ్రి ఆరాధించేసాము, మా దేవుడిని ఆరాధించేసాము, ప్రార్థించేసాము, మా దేవుడికి ప్రార్థించేసాము, పాడేసాము, మేము పాటలు పాడేసామని ప్రభు, పరిచర్లు చేసేసామని ప్రభు. ఓ క్రైస్తవ భక్తి అంటే ఇదే అంటూ ప్రభు అయ్యా హృదయంలో తండ్రి మీ మాటలు చేర్చుకోకుండా ప్రభు చేతిలో మీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తండ్రి అయ్యా మీ ముందు వచ్చి తండ్రి అయ్యా కొద్ది గంటలు గడిపేసి వెళ్ళిపోయి తండ్రి మా బ్రతుకుల్లో మార్పు లేకుండా, మా మాటల్లో మార్పు లేకుండా, మా ప్రవర్తనలో మార్పు లేకుండా ప్రభు అయ్యా ఓ తండ్రి నాయన మేము బ్రతికితే ఆ బ్రతుకుని చూసి నువ్వు ఇష్టపడే దేవుడు కాదయ్యా. ఆ బ్రతుకుని చూసి మీరు సంతోషించే దేవుడు కాదయ్యా. అయ్యా నా దేవుడిగానే కాకుండా నాకు తండ్రిగా, నా స్నేహితుడిగా అయ్యా నా హృదయాన్ని పరీక్షించే పరిశోధకుడిగా ఉన్నాడని గ్రహించి ప్రభు మేము బ్రతుకుట మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మేము చేయాలనుకున్నా చేయలేని విషయాలు, చేస్తామన్నా అయినా చేయలేని విషయాలు ఎన్నో మాలో ఉన్నాయి. మాలో ఉన్న బలహీనత అవన్నీ ఎరిగిన దేవుడు నీవు ప్రభు. అది మేము జయించగలమని ప్రభు ఓ మా చేతుల్లో ఉందని మేము అనుకుంటున్నాం. మేము జయించలేను ప్రభు, జయశీలుడైన ప్రభు మా నీతి సూర్యుడి వద్ద పెడితే అవి జయించే జీవితాన్ని ఇస్తావని ప్రభు ఎదిగి ప్రభు మీ మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతున్నాయన మీరు ఇంకను నేర్పిస్తున్నారు ప్రభు. ఆ విధంగా ప్రభు మేము బ్రతికట మాకు నేర్పించండి దేవా. మీరు ఇచ్చిన ఈ జీవితాలు తండ్రి, ఈ శ్రేష్టకరమైన జీవితాలు, ఈ జీవితం యొక్క విలువ ప్రభు ఎందుకు మమ్మల్ని చేసేవంటే ఏదో మేము బ్రతికేయటానికి కాదు ప్రభు. మా బ్రతుకుల ద్వారా ప్రభు అయ్యా మేము నిర్వహింపరచబడాలి.
మా బ్రతుకుల ద్వారా మీరు గణపరచబడాలి అయ్యా. మా వలే తండ్రి, మా వలే ప్రభ అనేక మందిని ప్రభ మీ వైపు త్రిప్పాలి ప్రభ, మీ వైపుకి నడిపించాలని ప్రభ అయ్యా. మా దేవుని యొక్క గొప్పతనాన్ని అయ్యా మేము చాటాలని అయ్యా. అనేక మంది నశించిపోతున్నారు అయ్యా. అయ్యా నిత్య నరకాగ్నికి జోగుతున్న వారిని ఒక్కరిని అగ్నిలోంచి లాగినట్టు లాగమంటున్నావు ప్రభ. వారి కొరకు తండ్రి ప్రార్థించే వారంగా ఉండాలని, వారికి మీ కొరకు చెప్పాలని అయ్యా. మా జీవితాలు ఒక మాదిరికరంగా వారి ముందు పెట్టాలని ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నావు దేవా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు అయ్యా. ఈ జీవితాలు మావు కాదయ్యా, మీరిచ్చినవు ప్రభు, మీరిచ్చిన ఈ జీవితం ప్రభు అయ్యా. సమస్త సృష్టిని తండ్రి మా కొరకు నన్ను సిద్ధపరిచి ప్రభు అయ్యా. మీరు ఏలండి, పరిపాలించండి, అభివృద్ధి పొందండి, ఫలించండి అని సెలవిచ్చిన దేవుడివి. అది మర్చి ప్రభు అయ్యా. అయ్యా ఇవన్నీ మేమే చేసుకున్నామని, ఇవన్నీ మా ద్వారానే ఉన్నాయన్న గర్వాలతో ప్రభ అయ్యా ఓ తండ్రి నాయన జీవిస్తున్నామేమో ప్రభ. మాది కాదయ్యా, మాది కాదయ్యా అయ్యా. నా సృష్టికర్తని దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడని అయ్యా. ఈ లోకంలో ఎంత సంతోషించినా, ఎంత ఆనందించినా అది శాశ్వతము కాదని నిత్యము నా తండ్రితో, నా దేవునితో సన్నిహిత సాహస్యం కలిగి జీవించినప్పుడే నాయన నిత్య సంతోషం అని, నిత్య ఆనందం అని ఎరిగి మేము బ్రతుకుడు మాకు నేర్పించండి దేవా. మీకు స్తోత్రాలు ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. మా ఘనమైన తండ్రి మీకు వందనాలు ప్రభు, మీకు వందనాలు అయ్యా. మీరెవరో తెలియక అయ్యా ఎరగని ప్రజలుగా ఉన్నప్పుడు ప్రభు అయ్యా మేము ప్రేమించకపోయినా తండ్రి, మేము వెతకకపోయినా ప్రభు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు ప్రభు, మమ్మల్ని ప్రేమించారు ప్రభు అయ్యా. మా కొరకు తండ్రి నాయన మీరు కలిగిన ప్రణాళికలు, మీరు కలిగిన ఉద్దేశములు తండ్రి మా పట్ల నెరవేర్చి ప్రభు మమ్మల్ని తండ్రి నాయన మేము ముందు నిలవబెట్టుకోవాలని ప్రభు, మాతో మీరు సహవాసం చేయాలని ప్రభు అయ్యా. ఎంత గొప్ప భాగ్యమయ్యా, ఎంత గొప్ప భాగ్యమయ్యా. రాజులైన యాజక సమూహముగా ప్రభు మమ్మల్ని చేసేసావు ప్రభు. రాజాది రాజు, దేవాది దేవుడికి బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభు. మీకు వందనాలు ప్రభు, కే స్తోత్రములు తండ్రి. మేము ఎలా ప్రార్థించాలో, మేము ఎలా మాట్లాడాలో సమస్తాన్ని మాకు నేర్పిస్తున్నారు అయ్యా. తల్లి తన చంటి బిడ్డకు ప్రభు ఏ రీతిగా ప్రభు నేర్పిస్తుందో అంతకన్నా గొప్పగా ప్రభు, అంతకన్నా ఉన్నతముగా ప్రభు మాకు నేర్పించుకుంటూ వస్తున్నారు కదయ్యా. మేము ఎలా తండ్రి అవన్నీ త్రోసిపుచ్చి ప్రభు అవిధేయత జీవితాలు కాదు, లోబడదత్త జీవితాలు కాదు, మేము ఎలా బ్రతుకుతాం ప్రభు అయ్యా. నా లేఖనం సెలవిస్తుంది, బలులు అర్పించుట కంటే అయ్యా నా మాట వింటే శ్రేష్టం అంటున్నావు కదా ప్రభు. అంత శ్రేష్టకరమైన మాటను మా జీవితాల్లో మేము వింటూ అనుభవిస్తూ ప్రభు ఎలా నిర్లక్ష్యంగా ఉండగలం ప్రభు అయ్యా. గ్రహింపులేని నాయన బ్రతుకుల్ని మార్చండి ప్రభు అయ్యా. అవును ప్రభు, కుక్క నాయన కక్కిన తన వాంతికి మరలినట్టు ప్రభు అయ్యా ఏదైతే మేము విడిచిపెట్టామో అదే జీవితాల వైపు తిరుగుతూ ప్రభు అయ్యా. ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రభు, ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రభు దేవా. ఎంత కన్నీరు కారుస్తున్నాం ప్రభు, ఎంత నలుగుపోతున్నాం ప్రభు అయ్యా. మట్టి మానవులుగా ప్రభు మా ముందు జరిగేవు ప్రభు, ఏమే తట్టుకోలేకపోతాం అయ్యా. ఇది సత్యము కాదు, ఇది అసత్యము, నువ్వు నడవలసిన మార్గం ఇది కాదని చెప్పినప్పటికీ కూడా విననల్లని ప్రజలు ప్రభు నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అంటూ అయ్యా. అయ్యా మీ మాటలకు లోబడక
మీరు హెచ్చరించినప్పటికీ ప్రభా ఆ హెచ్చరిక తండ్రి లోబడక బ్రతుకు అయ్యా దావీదు భక్తుడు ప్రభు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకంటున్నాడు ప్రభు. అయ్యా ధనవంతుడైతే అయ్యా నా ప్రాణమా అయ్యా సమృద్ధిగా ఉంది, తిను సుఖించు సంతోషించు అంటున్నాడు. దేవా ఈ రెండు మా ముందే ఉన్నాయి ప్రభు. అయ్యా ఈ రెండు మా ముందే ఉన్నాయి ప్రభు. అయ్యా నా ప్రాణము ఆయన సుఖమును సంతోషమును కోరుకుంటుంది. నా ప్రాణము యెహోవాను సన్నిధిస్తుంది. రెండు నా చేతుల్లోనే ఉన్నాయి ప్రభు. అయ్యా ఈ రెండు మా జీవితాల్లోనే ఉన్నాయి ప్రభు. అయ్యా వద్దయ్యా వద్దు ప్రభు. అయ్యా నా ప్రాణమా సుఖించి సంతోషించు, వద్దయ్యా వద్దు ప్రభు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలోని సమస్తమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువు కానీ ప్రభు, ఎల్లప్పుడూ కృతజ్ఞతా జీవితాలు కలిగి ప్రభు. అయ్యా మీ ముందు తండ్రి అయ్యా మా కృతజ్ఞతలు తండ్రి మీకు ఎల్లప్పుడూ తెలియచేసుకుంటూ ఉండేవారంగానే మమ్మల్ని ఉంచండి ప్రభు. ఆ బ్రతుకులే కావాలి ప్రభు, ఆ జీవితాలే కావాలి ప్రభు. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత సర్వశక్తిమంతుడు ప్రభు, సర్వాధికారు ప్రభు. అయ్యా సర్వ విశ్వానికే చక్రవర్తి ప్రభు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఎందుకు ప్రభు. అయ్యా మా జీవితాలు ఎలా మేము నడిపించుకుంటున్నాము అయ్యా మా చేతుల్లోనే ఉన్నాయి కనుక అయ్యా మీ పాదాల ముందు పెట్టి అవి మా చేతుల్లో కాదే మీ కృప గలస్తానికే మా జీవితాలు చెప్పుకుంటూ ప్రభు మమ్మల్ని నడిపించే దేవుడు నీవు ప్రభు. అయ్యా మమ్మల్ని తండ్రి ఏ రీతిగా ప్రభు నడిపిస్తారో మీరు సంతోషపడతారు ఆ రీతిగానే మమ్మల్ని నడిపించమని మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా మీరే సహాయం చేయండి అయ్యా. ఓ తండ్రి నాయన ఈ సమయంలో ప్రభు కొన్ని అవసరతలు ప్రభు, కొన్ని విజ్ఞాపనలు ప్రభు మీ పాదాల చెంత విజ్ఞాపించుకుంటున్నాం ప్రభు. మీరు సహాయం చేయండి అయ్యా. ఓ తండ్రి నాయన ఈ 2025వ సంవత్సరం ప్రభు, ఈ 11వ నెలలు ప్రభు మా నుంచి దాటిపోతున్నాయి ప్రభు. అయ్యా ఓ తండ్రి 12వ నెల కూడా మా ముందుంది ప్రభు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, క్షణాలు గతించిపోతున్నాయి. అయ్యా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభు మా తండ్రి కొరకు మేము ఏమైనా చేసామా అయ్యా. మా తండ్రితో మా సహవాసం ఎలా ఉంది, మా తండ్రితో మా సన్నిహితం ఎలా ఉందని ప్రభు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అయ్యా మీ ముందు మేము నిలబడగలమయ్యా, మీ ముందు మేము నిలబడగలమా ప్రభు. దేవా మీరు సహాయం చేయండి అయ్యా. కన్నులు తెరవండి, హృదయాలు తెరవండి, మనసులు తెరవండి దేవా మీరు సహాయం చేయండి అయ్యా. తండ్రి నాయన డిసెంబర్ నెల వస్తుంది ప్రభు, ప్రపంచ వ్యాప్తంగా ప్రభు అయ్యా ఆరాధింపబడి దేవుడు నీవు ప్రభు, ఆరాధనలు అందుకోగల దేవుడు మీరు ప్రభు, మా స్తుతులు సింహాసనం ఆసీనుడైన దేవుడు మీరు ప్రభు అయ్యా. ఆకాశం నుంచి తను మీ చెవి ఆలకించుచున్న దేవుడు మీరు ప్రభు అయ్యా. ప్రపంచ వ్యాప్తంగా ప్రభు డిసెంబర్ నెలంతా ప్రభు అయ్యా. తండ్రి నాయన మీ అద్వితీయ కుమారుడు జగదేత కుమారుడు ప్రభు అయ్యా జన్మించిన జన్మదిన వేడుకలు ప్రభు ఎంతో ఘనముగా ప్రభు జరుగుతున్నాయి ప్రభు అయ్యా. మీరు సహాయం చేయండి, ఎక్కడ జరిగినప్పటికీ ప్రభు అక్కడ మీ నామమే మహింపరచబడాలి ప్రభు అయ్యా. ఎక్కడ క్రిస్మస్ ఆరాధనలు జరిగినప్పటికీ అక్కడ మీ నామమే ఘనపరచబడాలి ప్రభు అయ్యా. మీ నామం యొక్క ఔన్నత్యము, మీ నామం యొక్క సార్వభౌమత్వం ప్రభు ప్రజలు తెలుసుకోవాలి ప్రభు. వారు తెలుసుకోవాలంటే మా బ్రతుకులు అలా ఉండాలి ప్రభు
మా సార్వభౌమత్వం కలిగిన దేవుడిని తెలుసుకోవాలంటే మా జీవితాలు అలా ఉండాలి ప్రభు. అయ్యా మిమ్మల్ని కనపరిచేవారంగా, మిమ్మల్ని ఈ లోకానికి చూపించేవారు ఉండటానికి మీరే సహాయం చేయాలి. అయ్యా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన వేడుకలు మీ కృపగల స్థానానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. అయ్యా తండ్రి నాయన సంఘాల పరంగా ప్రభు సార్వత్రికంగా జరుగుతున్న తండ్రి క్రిస్మస్ ఆరాధన మీ నామానికి మహిమకరంగా ఘనంగా నాయన జరగాలి ప్రభు. అనేక మంది అన్ని జనాంగానికి రక్షణార్థంగా జరగాలి ప్రభు. మీ బిడ్డలైన వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా జరగాలి ప్రభు. దేవా మీరు మాత్రమే సహాయం చేయండి ప్రభు. ఆయా సమయాల్లో ప్రభు ఆయా సేవకులు తండ్రి మీరు బలపరచండి, సంఘాలని బలపరచండి. అయ్యా తండ్రి దేవా మీరు సహాయం చేయండి ప్రభు. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ప్రభు. అయ్యా వాటన్నిటిలో మీ ఆలోచన ప్రకారమే ప్రభు. అయ్యా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా నిత్యము మా జీవితాల్లో పండుగలే ప్రభు. మా దేవుని యొక్క గొప్పతనాన్ని మేము తలపోసుకున్నప్పుడు, ఇంత గొప్ప ప్రేమకు, శాశ్వతమైన ప్రేమకు మమ్మల్ని అర్హులుగా మార్చిన మా దేవుని మేము తండ్రి తలపోసుకున్నప్పుడు ప్రేమ నిత్యము మా జీవితాల్లో పండుగే ప్రేమ. దేవాటి రీతిగా మేము బ్రతకటానికి నాయన మీరు నేర్పించి ప్రతి ఒక్క సంఘాన్ని మీరు బలపరచండి, సంఘ కాపుని బలపరచండి, విశ్వాసాన్ని బలపరచండి, సహాయం చేయండి దేవా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రేమ. అయ్యా తండ్రి ఈ సమయంలో ప్రేమ సహోదరి నిరీక్షణ గారిని నేను వారి కుటుంబాన్ని మీ కృపగల స్థానానికి అప్పచెప్పుకుంటున్నాను. బిడ్డలో ఉన్న బలహీనతలు ఎరిగిన దేవుడు ప్రేమ. అయ్యా బిడ్డ ఆరోగ్య విషయంలో మీరు మేలు చేశారని బిడ్డ సాక్ష్యం చెప్పుకొని ఉన్నారు ప్రేమ. ఇంకను తండ్రి నాయన మీరు గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకునే దేవుడు ప్రేమ. దేవా మీకు వందనాలు ప్రభు. బిడ్డ ఆరోగ్య విషయంలో ఇంకను మీరు సహాయం చేయండి. అయ్యా రాజేష్ ఆరోగ్య విషయంలో మీరు సహాయం దయచేయండి. అవును ప్రభు, హైదరాబాద్ వాతావరణం ప్రభు తండ్రి -5 కి ప్రభు -10 కి ఇలా పడిపోతా ఉంటది ప్రభు. మీరు సహాయం చేయండి. ఎంతో అక్కడ చలి ప్రభు. ఆ బిడ్డ ఆరోగ్య విషయంలో మీరు సహాయం దయచేయండి ప్రభా. నైట్ డ్యూటీలకు వెళ్తున్నప్పుడు ప్రభు మీరు సహాయం దయచేయండి. అయా ఈ చలికి తగ్గ జాగ్రత్తలు కూడా బిడ్డ తీసుకోవటానికి సహాయం చేయండి దేవా. మీరు సహాయం చేయండి. కావ్య ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. అయా బిడ్డకు వచ్చిన ఎలర్జీ వల్ల తండ్రి బిడ్డ ఎంతో ఇబ్బందికి గురవుతుంది. అయ్యాగో తండ్రి ఆ ఎలర్జీ వల్ల తండ్రి నేను జ్వరం కూడా వస్తుందంటే ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. మీరు సహాయం చేయండి. బిడ్డల ఆరోగ్య విషయంలో మీరు సహాయం చేయండి దేవ. పరిశుద్ధుడా మీరు మాత్రమే సహాయం చేయాలి దేవుడు తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభు. అలానే ప్రభు అయ్యాగో తండ్రి అన్నపూర్ణ చెప్పింది ప్రభు. అయ్యా ఎవరో తెలియనప్పటికీ నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు చేయగల దేవుడు, శక్తిమంతుడు అని ప్రభు. డాక్టర్లకి ఇది అసాధ్యం కానీ మీకు సమస్తము సాధ్యం అని ఎరిగి ప్రభు ఎంతో విశ్వాసంతో బిడ్డలు ప్రార్థన అవసరం కోరుకొని ఉన్నారు ప్రభు. అయ్యా తండ్రి నాయన మిలాకులం సెలవిస్తుంది, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినాను ప్రభు. అయ్యా బిడ్డలు ప్రార్థన అవసరం కోరుకొని ఉన్నారు ప్రభు. అయ్యా వారి భార్యాభర్తలకు యాక్సిడెంట్ అయినప్పుడు ప్రభు భర్తకైతే చిన్న చిన్న గాయాలతోనున్నాడు. భార్య అయితే ప్రభు ఓ మాట లేకుండా ప్రభు అయ్యా చూపు లేకుండా ప్రభు ఉన్న స్థితిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ కృపగల స్థానికి ఆ బిడ్డను అప్పచెప్పుకుంటున్నాం. ఆ బిడ్డ ఆరోగ్య విషయంలో మీరు సహాయం దయచండి. ఇద్దరు ఆడబిడ్డలతో ఉన్నారు ప్రభా, మీరు కనుకరించండి, కృప చూపించండి. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభా. మీరు సహాయం చేయండి. బిడ్డ త్వరగా కోలుకోవటానికి సహాయం దయచేయండి. చక్కటి ట్రీట్మెంట్ పెట్టకండి ప్రభా. బిడ్డ త్వరగా కోలుకోవటానికి సహాయం దయచేయండి. అయ్యా ఆ బిడ్డలుగో తండ్రి నాయన మీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి. మీ గొప్ప రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రముల ప్రభా. మీకే స్తోత్రముల తండ్రి. ఇగో తండ్రి అమ్మ చెప్పారు ప్రభు. అయ్యా సహోదరి వేణుగారంటే ప్రభు బిడ్డగో తండ్రి నాయన కాలిలో ప్రభు కాయొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట ప్రభు. అయ్యా నువ్వు ముందు ఎంతో సహాయం చేశారు ప్రభు, స్వస్థతనిచ్చారు. అయ్యా ఓ తండ్రి నాయన ఆ బిడ్డకు కాకినాడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట ప్రభు. బిడ్డను మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నా. ఆ కాళ్ళలో ఉన్న కాయకు మంచి ట్రీట్మెంట్ అయింది ప్రభు. తండ్రి బిడ్డను ఆయన కోలుకోవటానికి సహాయం దయచేయండి, అది కరిగిపోవటానికి సహాయం దయచేయండి. అయ్యా బిడ్డలు మీ వైపు తిరగాలి ప్రభు. మా కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, ఆ ప్రార్థనలు విని ప్రభు సహాయం చేయ దేవుడు ఒకడున్నాడు.
ప్రార్థనలకు మొరలకు మొరను ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడని వారు గ్రహించడానికి ప్రభువా. అయ్యా వారి మనసులు తెరవండి, వారి కన్నులు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభువా. దేవా మీకు వందనాలు ప్రభువా. ఆనాడు ప్రభువా సముద్రము తీరాన ప్రభువా మీ వాక్యము ప్రబలినప్పుడు తండ్రి లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు ప్రభువా. అయ్యా ఈనాడు ప్రభ మూసుకుపోయిన హృదయాలు, మూసుకుపోయిన కనులు తెరవగల శక్తిమంతుడు మీరు ప్రభ. మీరు మాత్రమే సహాయం చేయండి. వారి హృదయాలు తెరవండి, వారు మీ వైపు తిరగటానికి సహాయం చేయండి. మీ గొప్ప రక్షణ ఆనందం వారు పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభ. అయా కృపావతి గారు ప్రభ తన భర్త విషయంలో మీరు సహాయం దయచేయండి. అయా జయరాజు విషయంలో మీరు సహాయం చేయండి ప్రభ. బిడ్డలుగా తండ్రి విదేశాలు వెళ్ళటానికి ప్రయాణం కొరకు సిద్ధపడుతుండగా తండ్రి వారిని వారి ప్రయాణాలని మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీ మీద ఆధారపడి ప్రభ, మీ మీద అనుకుంటున్నాయన వారు ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయండి. ప్రయాణాల నిమిత్తం కావాల్సిన ఆయన ఆర్థికంగా బిడ్డలు బలపరచండి. అయా వారి ప్రయాణాలని మీ కృపగల స్థానికి అప్పచెప్పుకున్నా మీరు సహాయం చేయండి. బిడ్డలు బలపరచండి ప్రభా. మీకు స్తోత్రముల ప్రభా. అయా ఈ సమయంలో ప్రభా ఓ తండ్రి నానే ఉదయకాలి మందు ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. ఆర్థికంగా ఉన్న బిడ్డలు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా గో తండ్రి నాయన ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. ఓ తండ్రి ఈ సమయంలో మా రాజుల్ని మా అధికారులు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా మీరు ఇచ్చిన అధికార వినియోగం చేస్తూ ప్రభా యథార్థంగా ప్రభా ఓ తండ్రి నాయన పరిపాలన చేయటానికి సహాయం చేయండి ప్రభా. దేవా మీరు కనికరించండి, సహాయం చేయండి. అయా మీ పరిచర్లు జరుగుతుండగా ప్రభు అనేక మంది సేవకులు ప్రభు అనేక ప్రాంతాల్లో మిషనరీస్ ప్రభు పరిచర్లు జరిగిస్తున్నారు. అటువంటి వారిని అయినా మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటాం. ఆ పరిచర్లు దీవించండి, బలపరచండి. అయా ఎన్నో అవరోధాలు ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభు అయా అవన్నీ నాయన మీ ముందు పెడుతూ ప్రభ ప్రార్థన విజ్ఞాపనలతో తండ్రి ముందుకు కొనసాగుతున్న మిషనరీస్ ఉన్నారు ప్రభ. నశించిపోతున్న వారిని ప్రభ మీ వైపు తిప్పటానికి ప్రభ, నశించిపోతున్న వారిని తండ్రి మీ కొరకు సంపాదించడానికి ప్రయాసపడుతున్న సేవకులు ఉన్నారయ్యా. అయ్యగో తండ్రి నాయన అటువంటి వారిని మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా దేవా మీరు సహాయం దయచేయండి. అయ్యా మిషనరీస్ ప్రభా గో తండ్రి ఎఫ్ఎంబీ మిషనరీ ఇంకా అనేక మంది మిషనరీస్ ప్రభా తండ్రి క్రిస్మస్ ఆరాధనలు నిర్వహిస్తున్నారు ప్రభా. మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. మీరు సహాయం దయచేయండి. ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రభా అయా ప్రయాణమై వస్తున్న సేవకుల్ని మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. మీరు సహాయం దయచేయండి. అయా తండ్రి నాన్న మీకు వందనాలు ప్రభా. మీరు సహాయం చేయండి. అయ్యాగో తండ్రి నాయన మా రైతుల్ని మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా మా జవాన్లు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. మా ఆర్మీ వ్యవస్థను మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. మీరు సహాయం దయచేయండి. అయ్యా మా బిడ్డలు యవన బిడ్డలు మీ కృపగల స్థానికి అప్పచెప్పుకున్నాం. సహాయం చేయండి. అయ్యా బిడ్డలు నిలవబడాలి, మీ కొరకు నిలవబడాలి. మీ సత్యవాక్యాన్ని ప్రకటించే నాయన సేవకులు ఉన్నారు ప్రభు. సత్యాన్ని నాయన ప్రకటించే వారి వైపు అనేక మంది మగ్గు చూపుతున్నారు ప్రభా. సత్యాన్ని ప్రభా స్థానం ఇవ్వని ప్రజలుగా అవుతున్నారు తండ్రి. సత్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీ కృపగల స్థానికి చెప్పుకుంటున్నాం ప్రభా. వారిని నడిపించండి ప్రభా, వారిని నడిపించండి. ఇంకును తండ్రి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి తండ్రి. మీరు బలపరచండి అయ్యా. మాకు ఇచ్చిన తండ్రి నాయన సేవకులు బట్టి మీకు వందనాలు అయ్యా. తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి నాయన భాష సార్ని నాయన సుకుమార్ సార్ని ప్రభా ఆనందాన్ని నిన్న సమర్పణ సార్ని ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీ కృపగల స్థానికి చెప్పుకున్నాను తండ్రి. అయ్యా దేవా మా కొరకు ఏర్పరిచిన ఈ బిడ్డల బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నాయన జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో వేరే వారిని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నావు ప్రభా. అయ్యా ఏ యోగ్యత ఏ జ్ఞానం లేని మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా అయ్యా మీ సత్యవాక్యాన్ని నాయన మాకు ఇచ్చి ప్రభు అయ్యా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తున్న తండ్రి. అయ్యా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించడానికి మీరు ఏర్పాటు చేసిన సేవకులు బట్టి మీకు వందనాలు అయ్యా. వారిని మీరు బలపరచండి ప్రభా, బలపరచండి అయ్యా. మీరు నాయన మీరే మాత్రమే నాయన వారిని బలపరచగల దేవుడు ప్రభు అయ్యా. మీ ఆలోచనలు ఇచ్చి వారిని నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు ప్రభు. మీ నా మహిమార్థం బిడ్డలలో పెట్టుకున్నారు, మీకు స్తోత్రాలు. వారిని వారి పరిచర్ని వారి కుటుంబాలని తండ్రి మీ కృపగల స్థానికి అప్పచెప్పుకుంటున్నాం. మీరు సహాయం చేయండి అయ్యా. మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ప్రభువా అయ్యా ఎలా మేము బ్రతకాలో ఇంకా ఎలా జీవించాలో మాకు నేర్పిస్తూ మాకు ఇచ్చిన సేవకులను బట్టి సేవకురాలను బట్టి వారి బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
దేవా మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నాయన మీకు తండ్రి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోనయ్యా. అయ్యా ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా తండ్రి నాన్న ఏ సహవాసము తండ్రి సంతోషం ఇవ్వదు ప్రభా. ఏ సహవాసం మంచి మార్గంలో నడిపించదు ప్రభా. ఆధ్యాత్మికంగా ప్రభా మాకు ఇచ్చిన ఈ సహవాసము తండ్రి నాయన మాకు సంతోషాన్ని ఇస్తుంది ప్రభా. మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ప్రభా. ఇటువంటి సహవాసాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటానికి ప్రభా, ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపనలు చేసుకోవటానికి అయ్యా మేమందరము మీ పాదాల చెంతకు రావటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన సేవకులను బట్టి, సేవకురాలను బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి అయ్యా మాకు ఇచ్చిన నాయన సహవాసాన్ని బట్టి, అయ్యా మాకు ఇచ్చిన నాయన సంఘ బిడ్డలను బట్టి ప్రభా, అయ్యా మాకు ఇచ్చిన భర్తలను బట్టి, మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, మాకు ఇచ్చిన మా జీవితాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయమందు ప్రభువా అయ్యా మీరు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా మా తండ్రి నాయన మా కొరకు తండ్రి నాయన మీరు ఎంతగానో ప్రభు అయ్యా చేతులు చాపి నాయన మీరు చూస్తున్న దేవుడు అని ఎరిగి ప్రభు అయ్యా మీకు మొరపెట్టుకుంటూ తండ్రి నాయన ఇప్పటి వరకు తండ్రి నాయన మిమ్మల్ని నాయన గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మా సృష్టికర్తని దేవుని స్మరణకు తెచ్చుకోవటానికి నాయన మా ప్రార్థన విజ్ఞాపనలు మీ పాదాల చెంతకు పెట్టుకోవటానికి నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థన ప్రభువును రక్షకునైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.